తమిళనాడు గవర్నర్ తో సమావేశమయ్యారు టీవీకే అధినేత విజయ్. టీవీకేకు మద్దతు ఇస్తున్నట్టుగా కాంగ్రెస్ ఇచ్చిన లేఖను, మంత్రుల జాబితాను గవర్నర్కి ఇచ్చారు విజయ్. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని, ప్రమాణ స్వీకారం తర్వాత బలని రూపణకు అవకాశం ఇవ్వాలని గవర్నర్ని కోరనున్నారు విజయ్. అతిపెద్ద పార్టీ కనుక ముందుగా తనకే అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు టీవీకే అధినేత. తమిళనాడు గవర్నర్ తో సమావేశమయ్యారు టీవీకే అధినేత విజయ్. టీవీకేకు మద్దతిస్తున్నట్టుగా కాంగ్రెస్ ఇచ్చిన లేఖను, మంత్రుల జాబితాను గవర్నర్కి ఇచ్చారు విజయ్. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దినకర్ లైవ్ లో మనకు అందిస్తారు. దినకర్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? అక్షయ ప్రస్తుతం మనం లోక్ భవన్ దగ్గర ఉన్నాం. లోక్ భవన్ లో కరెక్ట్ 15 నిమిషాల కిందట విజయ్ లోపలికి వెళ్లారు. టీవీకి అధినేత దాదాపు తన వద్ద ఉన్నటువంటి 108-107 మంది ఎమ్మెల్యేల జాబితాతో పాటు కాంగ్రెస్ మద్దతు ఇస్తున్నటువంటి 5 మంది ఎమ్మెల్యేల జాబితాను, అలాగే మంత్రులకు సంబంధించినటువంటి జాబితాను కూడా తను ఇచ్చినటువంటి పరిస్థితి గవర్నర్కి ఇచ్చారని కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే నిన్న మిస్టేక్ చేశారు విజయ్. ఏంటంటే తన వద్ద 118 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మెజారిటీ ఉందని చెప్పారు. సో దాంతో ఆయన వెంటనే ఆయన మెజారిటీ నిరూపించుకోమని చెప్పి విజయ్కి స్పష్టంగా ఆయన ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో నిన్నంతా ఒక పొలిటికల్ హైడ్రామా నడిచింది. విజయ్ వద్ద ఉన్నటువంటి ఫిగర్ కి, అక్కడ గవర్నర్కి నిన్న ఇచ్చినటువంటి లేఖలో పేర్కొన్న ఫిగర్ కి చాలా తేడా ఉండడంతో మొత్తం అంతా కూడా ప్రస్తుతం అది గందరగోళంగా మారింది. ఆ తర్వాత విజయ్ కూడా కొద్దిమంది న్యాయ నిపుణులతో సలహా తీసుకున్న తర్వాత తొలుత అతిపెద్ద పార్టీగా అవతరించినటువంటి ఈ తన పార్టీకి అధికారంలోకి రావడానికి, ప్రమాణ స్వీకారం చేయడానికి అవకాశం ఇవ్వాలని చెప్పి, ఆ అవకాశం ఇస్తే తాను బల నిరూపణ అసెంబ్లీలో చేసుకుంటానని చెప్పి కూడా విజయ్ గవర్నర్ కి స్పష్టంగా చెప్పినటువంటి పద్ధతి అక్కడ మనకు కనిపిస్తుంది. పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు, ఆ తర్వాత కొద్దిమంది న్యాయ నిపుణులతో సహా కూడా ఉదయం నుంచి భేటీ అయ్యారు. ఆ తర్వాత కేరళ వెళ్లాలనుకున్నటువంటి గవర్నర్ కి తన ఉద్దేశం చెప్పారు, అపాయింట్మెంట్ కోరారు. దీంతో కేరళ పర్యటన రద్దు చేసుకున్నారు రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం, రాజ్భవన్ వద్ద టీవీకే పార్టీకి సంబంధించినటువంటి నేతలను కొద్దిమంది బయట నిలిపేశారు, మరికొద్ది మందిని లోపల పంపారు. నిన్న జరిగినటువంటి ఉత్తర ప్రక్రియలో ఏవైతే లెటర్ కరెస్పాండింగ్ ఉందో అందులో పూర్తిగా అది రాజ్భవన్ నుంచి గవర్నర్ ఆఫీస్ కూడా వారికి చెప్పారు. మీ దగ్గర 118 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, పూర్తిగా